मोहतरम नाज़रीन आदाब, आज़ाद न्यूज़ में आप सभी का खैर मक़दम है। आरमूर म्यूनसिपल बीजेपी फ्लोर लीडर नरसिम्हा रेड्डी ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि म्यूनसिपल ऑफिस में बदउनवानी और अवामी फंड्स के गलत इस्तेमाल की तहक़ीक़ात करते हुए कार्रवाई की जाए। आरमूर म्यूनसिपल कमिश्नर म्यूनसिपल में करप्शन के खिलाफ कार्रवाई न करके वक्त ज़ाय कर रहे हैं। ये मामला जिला कलेक्टर राजीव गांधी हनुमंतु के नोटिस में भी लाया गया है। बीजेपी कायदीन ने कमिश्नर आरमूर पर इल्ज़ाम लगाया कि वो पब्लिक गवर्नेंस के मौके पर कांग्रेस पार्टी के काउंसलर के जरिए नई कचरे की गाड़ियों को नुकसान पहुंचाया गया। इस मामले में कमिश्नर अपना मुंह बंद रखे हुए हैं। इस सिलसिले में बोधन एमएलए सुदर्शन रेड्डी से पुरजोर मुतालबा किया कि वो आरमूर म्यूनसिपल ऑफिस में होने वाले करप्शन की तहकीकात करवाते हुए करप्शन में मुलविस अफराद के खिलाफ कार्रवाई करें। ఆ బండ్లు మున్సిపల్ కార్యాలయానికి చెందినవి ఉంటేనే ప్రజల ధనంతో కొనుగోలు చేసింది ఉంటేనే ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఆ యొక్క వాహనం యొక్క అద్దాలు వలగొట్టి ప్రజాధనాన్ని నష్టం చేస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యం వహించిండ్రు. ఇప్పటికి కూడా ప్రజాస్తి నష్టం జరిగితే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇవాళ మరి ఆ యొక్క 36 వాళ్లకు ఉండాల్సింది ఉండగా 16 వాహనాల మీద మేము చర్యలు తీసుకోవాలా, నాసిరకంగా కొనుగోలు చేసిందని భారతీయ జనతా పార్టీకి చెందిన కౌన్సిలర్లము జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైన జూన్ 6 తారీఖు నాడు. కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు రిపోర్ట్ పంపిమన్నా లేకుండా కలెక్టర్ గారు దీన్ని ఏమైందని పత్రికల ముఖంగా సోషల్ మీడియా రూపంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కోడై కూస్తున్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ అనేటైనా అసలైన జిల్లా కలెక్టర్ అనేది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి బంట్రౌతుగా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అనే ఒక లీడర్ ఉన్నాడు, మన బోధన ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే కానీ మంత్రి అనుకుంటున్నాడు, తనను ఆర్మూర్ వస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద మాట్లాడాడు. ప్రజా ఆస్తి నష్టం జరిగిందని పత్రికలు కోడై కూసినాయి, కానీ ధ్వంసం చేసింది చెప్తున్నారు. కమిషనర్ అంటున్నాడు నేను ఫిర్యాదు చేసినామంటారు. మరి పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో, ఈ కమిషనర్ ఎందుకు అడుగుతలేడో మాకు తెలుస్తలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఈరోజు ప్రజాధనం ఏదైతే నష్టం జరిగిందో దాని మీద ప్రశ్నిస్తున్నది. ఎందుకు నష్టం జరిగింది, దాన్ని ఏం చర్యలు తీసుకున్నారనే దాని మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియాలా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.